ఆయన రియల్ లైఫ్ లో విలన్. ఎన్నో మూవీస్ లో తెర మీద విలనిజం పండించాడు. విలనిజం అంటే అది అని నిరూపించుకున్నాడు. ప్రేక్షకుల్లో అదే ముద్ర వేసుకున్నాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం అతడు హీరో. చేస్తోన్న పనులే అతడికి సమాజంలో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంతకీ సోనూ సూద్ ఏం చేశాడు? అంత ఇమేజ్ ఎలా పొందాడు? సోనూ సూద్ ఇది కేవలం పేరు కాదు, వలస కూలీల పాలిట దైవత్వం. కరోనా కాటేసి దారిలో చిక్కుకుపోయిన వేలాది మంది కార్మికులకు దారి చూపించాడు. ఆపదలో ఉన్నానని ఎవరు సహాయం కోరినా లేదనకుండా సహాయం చేశాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సహాయం చేసి ఆదుకుంటూ పేదల పెన్నిధిగా మారాడు. తాజాగా చిత్తూరులో రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. చుట్టూ 10 మంది రౌడీలను పెట్టుకోవడం, అమ్మాయిల్ని వేధించడం, చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించడం, సామాన్య జనాల్ని ఇబ్బంది పెట్టడం, యువతులను మానభంగం చేసి పైశాచిక ఆనందం పొందడం, డబ్బు కోసం ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం, హత్యలు మానభంగాలకు పాల్పడ్డం. ఇది రియల్ లైఫ్లో మనకు సోనూ సూద్ కనిపించే పాత్ర. సీన్ కట్ చేస్తే రియల్ లైఫ్లో ఆయన జీవితమే వేరు. సోనూది వెన్నలాంటి హృదయం. ఎవరికి కష్టం వచ్చినా తనదే అన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఆపదలో ఉన్నానని ఎవరు సాయం కోరినా నేనున్నాను అంటూ క్షణాల్లో ఆదుకుని అండగా ఉంటాడు. కష్టంలో ఉన్న ఏ కుటుంబాన్ని చూసినా ఇట్టే చలించిపోతాడు. ప్రపంచం సాఫీగా సాగిపోతున్న వేళ కరోనా మహమ్మారి పెనుభూతంలా ప్రవేశించింది. దేశంలో రాత్రికి రాత్రే లాక్డౌన్ పెట్టారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వలస కార్మికులు, నిరుపేదలు ఎక్కడివారు అక్కడే లాక్ అయిపోయారు. పని లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. ఊరికి వెళదామంటే బస్సు అంతకన్నా లేదు. ఇలా వలస కూలీల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కూలీల పాట్లకు చెలించిన సోనూ సూద్ పెద్ద మనసు చేసుకుని కూలీలను సొంత డబ్బుతో వారి స్వస్థలాలకు చేర్చాడు. ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వెనకడుగు వేసిన క్షణంలో ఎంతో ధైర్యంతో ఖర్చుకు వెనకాడకుండా సాయం చేశాడు. కూలీల పాలిట దేవుడిలా మారాడు. అంతటితో ఆగకుండా కరోనా కారణంగా ఛిద్రమైన జీవితాలను ఆదుకుని తన ఉదారతను చాటుకున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో రైతును ఆదుకుని తన దార్శనికతను మరోసారి చాటుకున్నాడు. కరోనా కారణంగా దేశంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వారిలో మదనపల్లెలో టీ కొట్టు నడిపే నాగేశ్వరరావు కుటుంబం కూడా ఒకటి. కేవీపల్లి మండలం మహల్రాజుపల్లికి చెందిన నాగేశ్వరరావు భార్యా పిల్లలతో కొన్నేళ్ల క్రితమే మదనపల్లెకి వలస వెళ్లారు. నాగేశ్వరరావుకు 2 కూతుళ్లు. వారి ఉన్నత చదువుల కోసం పట్నంలో టీ కొట్టు పెట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇంతలోనే వచ్చిన కరోనా వారి పాలిట శాపంగా మారింది. ఉన్నత చదువులకు వెళ్లాల్సిన వారి జీవితాలను కరోనా కాటేసింది. టీ కొట్టులో నష్టం రావడంతో గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయాలని నాగేశ్వరరావు నిర్ణయించుకున్నారు. రుతుపవనాల ప్రభావంతో మహల్రాజుపల్లిలో వర్షాలు బాగానే పడ్డాయి. రైతులందరూ పోటీపడి పంటలు వేస్తున్నారు. కానీ వ్యవసాయం చేసేందుకు నాగేశ్వరరావుకు చేతిలో రూపాయి లేదు. విత్తనానికి డబ్బు లేదు. పొలం దున్నేందుకు ఎడ్లు అసలే లేవు. తనకు తెలిసిన ఓ మనిషి దగ్గరకు వెళ్లి 15 కేజీల వేరుశెనగ విత్తనాలు అప్పుగా తెచ్చుకున్నాడు. పొలం చదును చేసేందుకు ఎడ్ల కోసం ఒకరి దగ్గరకు వెళితే రోజుకు 2000 రూపాయల కూలీ అడిగాడు. ఇలా కాదని ట్రాక్టర్ను బాడుగ కోసం అడిగాడు. అతను కూడా గంటకు 1500 రూపాయలు చెప్పాడు. చేతిలో చిల్లి గవ్వలేని నాగేశ్వరరావుకు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న ఆ 2 కూతుళ్లు ధైర్యంతో వయసుకు మించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎడ్లు లేకపోతేనే మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. కాడిపట్టి పొలంలో ముందుకు సాగారు. వర్షానికి తడిసిన నేలను మెత్తగా చీలుస్తూ అరకను లాగించారు. సాధారణంగా కాడెద్దులు ఆ అరకను లాగుతాయి. కానీ అక్కడ అలా లేదు. అక్కా చెల్లెళ్ళు కాడెద్దులుగా మారి అరక దున్నుతున్నారు. మా సిచ్యువేషన్ ఏమంటే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ తక్కువ. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో కూడా మేము హెల్ప్ చేయకపోతే అది చాలా ఇది అవుతుంది. ఇంకా అందరూ వేసుకుంటున్నారు వేరుశెనగ గింజలు, మేము వేసుకోకపోతే మాకు బాగుండదు. అందుకని డాడీ ఫస్ట్లో వద్దన్నాడు. అయినా కూడా మేమే చేద్దాం డాడీ, ఏం కాదు మేము చేస్తాము మేము అని సపోర్ట్ చేసినాము. కాడెద్దుల కష్టాన్ని తన పిల్లలు భుజానికి వేసుకోవడంతో చూసేవారి హృదయం చెలించింది. దీనిపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ రైతు కష్టాన్ని ప్రపంచానికి చూపించింది. న్యూస్ వైరల్గా మారింది. ఈ వార్త సోనూ సూద్ను కదిలించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికి ఎడ్లు కొనివ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ అది సరిపోదనుకున్న సోనూ సూద్ ఏకంగా ట్రాక్టర్ను కొని ఇంటికి పంపించాడు. సోనూ సూద్ గారి ద్వారా మీ ట్వీట్ని చూసి నేషనల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, వారి టీంలో పనిచేస్తున్న వ్యక్తులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. కొంత మా క్రెడెన్షియల్స్ చెక్ చేసిన తర్వాత ఈ ట్రాక్టర్ కోఆర్డినేషన్ తాలూకా డెలివరీ బాధ్యత మాకు అప్పగించడం జరిగింది.
ముందు ఏదైనా ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే ఎద్దులు కానీ ఇవ్వాలనుకున్నారు. కానీ తీవ్రంగా ఈ విషయం మీద ఆలోచించిన సోనూ సూద్ గారు డైరెక్ట్గా వాళ్ళకి కొత్త ట్రాక్టర్ ఇవ్వాలని మాట ఇచ్చారు. సో ఆ కొత్త ట్రాక్టర్ ఇవ్వాలనుకున్న నేపథ్యంలో సోనాలికా ట్రాక్టర్ తాలూకా ఎండీ గారితో మాట్లాడటం, వాళ్ళు ఈరోజు లాక్డౌన్ ఉన్నప్పటికీ ఈ రైతు శ్రమ కోర్చి ఇన్ని రోజులు ఇంకా వెయిట్ చేయలేరు, త్వరగా ఇది ఇవ్వాలని చెప్పి ఆకాంక్షతో మాతో ప్లస్ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మాకు ఈ బాధ్యత అప్పగించడం, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు అయ్యేలా చేసుకోవడం నిజంగా మాకు అదృష్టమే. సినీ నటుడు సోనూ సూద్ దాతృత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. సోనూ సూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇక దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ట్వీట్కు రిప్లై ఇచ్చిన సోనూ సూద్, మీరు మాకు స్ఫూర్తి అంటూ తెలిపారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నానంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. బంధువులు కాదు, అయిన వారు అంతకన్నా కాదు, సహచరులో తోటి రంగంలో పనిచేసేవారో కాదు, దారిన పోయేవారు ఎవరో కష్టాలు పడుతున్నారు. కానీ తనకు ఎందుకు అనుకోలేదు, అందరూ తనవారే అనుకున్నాడు. వారి కష్టాన్ని తన బాధగా ఫీల్ అయ్యాడు, తన వంతుగా ఆదుకుంటున్నాడు. ఒక్క చిత్తూరు నాగేశ్వరరావు కుటుంబమే కాదు, సోనూ సూద్ సహాయం పొందిన వారి జాబితాలో వేలల్లో ఉంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ వల్ల వైరస్ కట్టడి కాలేదు, కానీ వలస కూలీలు, సామాన్యుల బతుకులు ఛిద్రమయ్యాయి. సొంతూళ్లకు వెళ్లలేక వలస కార్మికులు నానా అవస్థలు పడ్డారు. ఉపాధి లేక, పూట గడవక ఉన్న వృత్తిని పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ కోసం చిన్నతనంగా భావించకుండా ఏదో ఒక పని ఎంచుకుని రాణిస్తున్నారు. అలాంటి కథనాలు కొన్ని సోనూ సూద్ వరకు చేరుకున్నాయి. వారికి కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు సోనూ. వరంగల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన శారద ఉద్యోగం కోల్పోయి కూరగాయల వ్యాపారం అవతారం ఎత్తింది. ఎంతో కష్టపడి కొలువు సాధించింది. తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆశించింది. అయితే కరోనా మహమ్మారితో ఉన్న కొలువు ఊడింది. సాఫ్ట్వేర్, ఇంకో ఉపాధి ఏదైనా కుటుంబ పోషణ కోసమేనని తలచిన ఆ యువతి రోడ్డుపై కూరగాయలమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, సోనూ సూద్ వరకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఆమెకు సోనూ స్వయంగా ఫోన్ చేసి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. పూణేకు చెందిన అజీమా కుటుంబం కూడా కరోనా పుణ్యమా అని రోడ్డున పడింది. పూట గడవడం కష్టంగా మారింది. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో తనకు తెలిసిన కొద్దిపాటి విద్యను వీధుల్లో ప్రదర్శించి సాయం కోరదామని నిశ్చయించుకుంది. కర్రసామును సాధన చేస్తూ సాయం చేయండి అంటూ అర్థించడం మొదలుపెట్టింది. 85 ఏళ్ల వయసులోనూ ఆమె కర్రసాము చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వయసులోనూ ఆమె కర్రసాము చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సోనూ సూద్ను ఈ బామ్మ కష్టం కదిలించింది. వెంటనే ఆమె వివరాలు తెలపాలని నెటిజన్లను కోరారు. ఆమెతో ఓ శిక్షణా స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తా అంటూ ట్వీట్ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల నెత్తిన ఆన్లైన్ క్లాసులు మరింత భారాన్ని పెంచాయి. హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్ తన పిల్లలకు ఫోన్ కొనివ్వలేని దీనస్థితిలో ఉన్నాడు. 500 రూపాయలు కూడా లేని కుమార్ ₹1000 స్మార్ట్ ఫోన్ కొనలేక ఇబ్బంది పడ్డాడు. చేసేదేమీ లేక అతని ఏకైక ఆదాయ వనరైన ఆవును అమ్మి మరీ 6000 స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వ్యక్తికి ఆవును కొనిద్దాం, వివరాలు ఇవ్వాలంటూ ట్విట్టర్లో సోనూ అభ్యర్థించాడు. ఇలా సోనూ దృష్టిలో పడి సాయం పొందిన వాళ్ల లిస్ట్ చాలానే ఉంది. వారంతా తన బంధువులు, సహచరులు అంతకన్నా కాదు, కేవలం సాటి మనిషి అన్న దయా హృదయంతో ఆదుకున్నాడు. వారి కష్టానికి చెలించి ఆపదలో అండగా నిలిచాడు. అందరూ నేతలు, సెలబ్రిటీల ట్వీట్లు, ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఆపద సమయంలో చేయందించి రియల్ హీరోగా నిలిచాడు. తన వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలనే అభిమానంతో ముందుకు కదిలాడు. కరోనా వల్ల వేలాది మంది చనిపోవడం, ఇబ్బందులు పడటాన్ని తన బాధగా ఫీల్ అయ్యాడు. అవార్డుల కోసమో గుర్తింపు కోసమో పాకులాడలేదు. వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూ సూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. సొంత వాహనాలు పెట్టి సుమారు 30,000కు పైగా కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుందని తెలిసినా ధైర్యంతో ముందుకు కదిలి కార్మికులకు వాహనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని దగ్గరుండి మరీ సొంతూళ్లకు పంపించాడు. కిర్గిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చాడు. బిష్కేక్లోని మెడికల్ కాలేజీలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కరోనా ఎఫెక్ట్తో అక్కడే చిక్కుకుపోయారు. వందే భారత్ మిషన్లో భాగంగా కేంద్రం చాలా మందిని స్వదేశానికి తీసుకొచ్చినప్పటికీ కొన్ని కారణాలతో మరికొంతమంది అక్కడే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న సోనూ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానం ద్వారా
176 మంది విద్యార్థులను ఇండియాకు రప్పించారు. అంతటితో సోను సంతృప్తి పడలేదు. లాక్డౌన్ సమయంలో ప్రమాదంలో మరణించిన లేదా గాయపడిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు సోను సూద్ ముందడుగు వేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి సమాచారం కూడా సేకరించాడు. సుమారు 400 కుటుంబాల వివరాలతో లిస్టు కూడా సిద్ధం చేశాడు. వారందరికీ కూడా సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు రియల్ హీరో. సోను సాయం పొందిన వారిలో ప్రశాంత్ కూడా ఒకరు. కేరళలో చిక్కుకుపోయిన ఇతన్ని విమానం ద్వారా ఒడిశాలోని తన సొంతూరుకు చేర్చారు. సోను సాయానికి కృతజ్ఞతగా ప్రశాంత్ తన కొత్త వెల్డింగ్ షాప్కు సోను సూద్ పేరును పెట్టుకున్నారు. దీనిని ట్వీట్ చేస్తూ సోనుకు పంపాడు. దీనికి బదులుగా ఎన్నో బ్రాండ్లకు ప్రచారం చేశా, కానీ ఇది నాకు ఎంతో ప్రత్యేకమైంది. నువ్వు ధనవంతుడు కావాలని కోరుకుంటున్నా బ్రదర్ అంటూ సోను సూద్ ట్విట్టర్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ నటుడు. వారికి ఉపాధి కల్పించేందుకు ప్రవాసీ రోజ్గార్ పేరుతో ఒక కొత్త యాప్ను తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పనలో సహకారం అందించే లక్ష్యంతో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రూపొందించాడు. ఉపాధి కోల్పోయి సొంత ప్రదేశాలకు చేరుకున్న కార్మికులకు సాయం అందించేలా వివిధ సంస్థలు, ఎన్జీఓలు, ప్రభుత్వ అధికారులు, స్ట్రాటజీ కన్సల్టెంట్స్, టెక్నాలజీ స్టార్ట్ యాప్స్తో విస్తృతంగా చర్చించి ఈ యాప్ తయారు చేశారు సోను సూద్. కూలీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సొంత ఖర్చులతో ఇళ్లకి చేర్చాడు. ఇందుకోసం బస్సులు, రైళ్లు, చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఎంచుకున్నాడు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి వలస కార్మికులకు, పేదలకు ఉచితంగా ప్రతిరోజు ఆహారం అందించాడు. స్తోమతకు మించి సాయం చేసి అందరి ప్రశంసలు అందుకున్న సోను సూద్ వలస కార్మికులతో తన అనుభవాలని పుస్తక రూపంలో మలచాలని భావించాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు, బస్సు ఎక్కి సొంతింటికి వెళుతున్నామనే సమయంలో వారు పడ్డ ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసిన సోను వాటికి అక్షర రూపం ఇవ్వబోతున్నాడు. వలస కార్మికులతో గంటల కొద్దీ గడిపిన క్షణాలతో తన మనసులో నాటుకుపోయిన మధురానుభూతుల్ని పుస్తక పుటల్లోకి ఎక్కించబోతున్నాడు. 3.5 నెలల తన జీవితం, అనుభూతులను అందులో చెప్పబోతున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ సోను చెప్పుకొచ్చాడు. సోను చేసిన సేవలకు 11,000 మందికి పైగా ఆయనకు ఉత్తరాలు రాశారు. థ్యాంక్ యూ సోను, నీ మేలును మర్చిపోలేము అంటూ దేశంలోని నలుమూలల నుంచి సోను అడ్రస్కు పోస్ట్ కార్డులు వచ్చాయి. ఆయన సేవాభావానికి ముంబైలోని లోనావాలాలోని మ్యూజియంలో సోను సూద్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందులూర్ ఈ బొమ్మను తయారు చేశారు. ఈ మ్యూజియంలో జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తంగా 100 వరకు సెలబ్రిటీల మైనపు విగ్రహాలున్నాయి.